వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నవంబర్ 8వ తేదీ నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశమంతా ప్రకంపనలు సృష్టించిందని అందరికీ తెలిసిందే. 100 కోట్ల మంది పనులు మానేసి బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబెట్టిన రద్దు నిర్ణయం వెనుక జాతక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రముఖ నాడీ జ్యోతిష పండితులు శ్రీ రాఘవేంద్ర సిద్ధాంతి గారు ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే సార్. అసలు నరేంద్ర మోదీ గారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయానికి గల జ్యోతిష కారణాలు ఏంటండి? అసలు దానికి దీనికి నోట్ల రద్దుకి జ్యోతిష్యానికి లింక్ ఏంటి? ఖచ్చితంగా అండి, సృష్టిలో ఏది జరిగినా కూడా దానికి జ్యోతిష కారణం ఖచ్చితంగా ఉంటుందండి. జ్యోతిష్యం అంటే భవిష్యత్తుని ఏం జరుగుతుందో చెప్పేది మాత్రం జ్యోతిష్యం కాదండి. ఎప్పుడు ఏం జరగాలో ముందుగా తెలుసుకోవడం ద్వారా తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకునే క్రమంలో సహకరించేది జ్యోతిష్ శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి చెప్పుకోదగిన సంఘటన జరుగుతున్నట్టుగా మనం హిస్టరీ కనుక తీసుకున్నట్టు తెలిసిపోతుంది. మీరు గమనించినట్లయితే కొన్ని ఉపోద్ఘాతాలు చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. 1921 ఆ ప్రాంతంలో జలియన్ వాలాబాగ్ సంఘటనలో కొన్ని వేల మంది మరణించడం జరిగింది. అది కూడా స్వతంత్ర పోరాటం విషయంలోనే జరిగింది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకోవచ్చు. అలాగే అక్కడి నుంచి ఒక 30 సంవత్సరాలు సుమారుగా 30 సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే ఈ 30 సంవత్సరాల తర్వాత 1952 సుమారుగా ఆ టైంలో మన ప్రకాశం పంతులు గారు మద్రాసులో బలుసు సామూర్తి గారి ఇంట్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించే క్రమంలో వారు 56 రోజులు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత మద్రాసు నుంచి వైజాగ్ వరకు ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున లేగటం, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగటం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అక్కడి నుంచి 30 సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే 2012 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు కానివ్వండి, అటు ఆంధ్ర ప్రజలు కానివ్వండి ఉవ్వెత్తున పోరాటాలు చేయటము, ఆ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపట్టము, 2014లో తెలంగాణ అనౌన్స్ చేయటం ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఇవన్నీ కూడా గమనించినట్లయితే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఒక సైకిల్ అనేది నడుస్తుంది, కొంచెం అటు ఇటుగా అనేది మనకు అర్థం అవుతుంది. సో ఆ సైకిల్లోనే ఇది కూడా వచ్చిందంటే ఎగ్జాక్ట్ దానికి కూడా చెప్తానండి. అంటే జ్యోతిష్యానికి లింక్ ఏంటి అసలు? నోట్ల రద్దు ఓకే, అది నార్మల్ గా తీసుకునేది మనం, బట్ జ్యోతిష్యానికి ఎలా లింక్ అవుతుంది అంటారు? అక్కడికే వస్తున్నానండి. జ్యోతిష్యానికి లింక్ ఏందని చెప్తుంది. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఒక సైకిల్ జరుగుతుంది. ఆ సైకిల్ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు ఏతున్నాయో ప్రజలకి ప్రజల జీవన విధానానికి దగ్గరగా ఉండి ప్రజల యొక్క జీవన విధానం ప్రభావితం చేస్తూ వాళ్ళని ఆలోచింపజేసే విధంగా, వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే విధంగా మొత్తం కూడా ప్రజా జీవనం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ప్రభావితం చెంది ప్రజా జీవనం అనేది ప్రభావితం చెంది తద్వారా సమాజం మెరుగుపడటంలో ఒక భాగంగా మాత్రం చెప్పుకోవచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే 2014 కానీ 2012 కానీ అంతకుముందు 1952 కానీ అంతకుముందు 1921 కానీ ఎన్ని కానీ తీసుకున్నట్లయితే మీరు గమనించినట్లయితే ఈ సమయంలో శని భగవానుడు జ్యోతిష పరంగా కనుక తీసుకుని శని భగవానుడు వృశ్చిక రాశి ప్రవేశం చేయటము, ఈ గ్రహానికి రాహుగ్రహము అలాగే కుజగ్రహంతో సంబంధం ఉండి జీవకారకుని బృహస్పతితో సంబంధం లేనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ గమనించినట్లయితే ఈ శని భగవానుడికి రాహువు కుజుడు సంబంధం ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయంలో సమాజంలో చెప్పుకోదగిన స్థాయిలో కొన్ని సంఘటనలు జరగటం, తద్వారా ప్రజల యొక్క జీవన విధానం అనేది ప్రభావితం చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో భాగంగానే ఈ 2014లో కూడా, అంటే 2014 నేను ఏం చెప్పానంటే శని భగవానుడు వృశ్చిక రాశి ప్రవేశం జరుగుతుంది 2014 నవంబర్ 2వ తారీఖున. ఇప్పటి నుండి 2017 అక్టోబర్ 24వ తారీఖు వరకు ఈ సంచారం అనేది వృశ్చిక రాశిలో జరుగుతుంది. ఈ సమయంలో ఈ కాంబినేషన్ కి శని రాహు కుజుల యొక్క కాంబినేషన్ కి గురుగ్రహ అనుగ్రహం లేని ప్రతి సమయంలో కూడా చెప్పుకోదగిన సంఘటనలు జరగడం ద్వారా ప్రజా జీవనం అనేది ప్రభావితం జరిగే అవకాశాలని చెప్పుకున్నాం. ఆ సమయంలోనే తెలంగాణ అనౌన్స్ చేయడం కానివ్వండి, ప్రజల అభీష్టం మేరకు ప్రజలకు ఏదైతే అవసరమో ఏదైతే వాళ్ళు కోరుకున్నా అది జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇదే సమయంలో ఆర్థికపరమైన విషయాలకు చెప్పుకోదగిన మార్పులు రావడానికి అవకాశం ఉందని, అలాగే దేశ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆర్థికపరమైన విషయాల్లో ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పెద్ద నోట్లని రద్దు చేయడం లాంటి నిర్ణయాలు తీసుకుందని ముందే గెస్ట్ చేయడం జరిగింది అన్నమాట. అదే ఆ టాపిక్ వస్తుందని 2 ఏళ్ల ముందే అసలు ఎలా గెస్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు నార్మల్ గా నోట్లు చేంజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, బట్ 2 years ముందే మీరు నోట్లు మార్పు మొత్తం జరిగిపోతుంది అనేది అసలు జాతక పరంగా చెప్పడం కూడా చాలా కష్టం. అంటే ప్రధాని మోదీ గారి జాతకం చూసి మీరు చెప్పారా? ఎస్, అంటే కొన్ని విధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేక విధానపరమైన నిర్ణయాలు జరుగుతాయి అని చెప్పి తెలుసుకునేటప్పుడు వ్యక్తిగత జాతకంతో పాటు జ్యోతిష జాతకం కూడా తీసుకోవాలి. దీంతో
పాటు ముండేన్ జ్యోతిష్యం అని ఒకటి ఉంటుందండి. ముండేన్ జ్యోతిష్యం అంటారు. దాన్ని చూసి మేము చెప్తాం అనమాట. నేను అంటే ఆ జ్యోతిష్యం సంబంధించి ఏదన్నా చెప్పగలరా మీరు? దాన్ని చూసి ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా ఇది పలానా రోజు జరుగుతుంది అంటే 1970లో కూడా మనం తీసుకుంటే ఇలాగే నోట్ల మార్పిడి జరిగింది. అంతకుముందు 1950లో గమనించినట్లయితే 5,000 నోట్లు 10,000 నోట్లు రద్దు చేశారు. అప్పుడు ఎవరు చెప్పలే, బట్ మీరే ఇప్పుడు చెప్పడానికి గల ప్రత్యేక కారణం ఏంటి? అప్పుడు చెప్పకపోవడానికి ఇప్పుడు చెప్పడానికి గల కారణం కనుక తీసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రంలో అంతకుముందు ఇన్ని గొప్ప పరిశోధనలు జరగలేదండి. మహానుభావులు ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా ప్రచార మాధ్యమాలు కానీ మీడియా కానీ ఇంత విస్తృతంగా లేదు. ఒకవేళ చెప్పినప్పుడు కూడా అది ఎక్కువ మంది తెలిసే అవకాశాలు లేవు. ఇప్పుడు మీడియా పెరిగింది, అలాగే ప్రచార మాధ్యమాలు పెరిగినాయి. ఏదైనా ఒక విషయం కనుక ఉంటే అది ఏదో రకంగా ప్రజలకు చేర్చే ప్రయత్నమే జరుగుతూ ఉంది. సో ఆ కారణం చేతే కాకుండా నేను ఎంఏ ఆస్ట్రాలజీ గోల్డ్ మెడలిస్ట్ ని, అంతేకాకుండా సంవత్సరాల తరబడి ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని అనమాట. సో ఈ కారణం చేత ముండేన్ ఆస్ట్రాలజీ, అలాగే ప్రధానమంత్రి గారి జాతకము, అలాగనే దేశ గోచారం ఇవన్నీ కూడా పరిశీలించి 2014లోనే విత్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగిందండి. మీడియాకి అన్ని మీడియా త్రూకి నేను అన్ని కూడా చెప్పడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఈ శని రాహు గురువుల యొక్క సంయోగం అనేది ఉందో, ఆ సమయంలో గురు యొక్క అనుగ్రహం లేకపోయిన సందర్భంలో దేశంలో చెప్పుకోదగిన సంఘటనలు జరుగుతున్నాయి. అందున నోట్లు మార్పిడి, పెద్ద నోట్లన్నీ రద్దు చేయటము, తద్వారా దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ప్రభావితం అవటము, దొంగ నోట్లు కానివ్వండి, లేకపోతే నల్లధనం కానివ్వండి, ఇదంతా కూడా సమసిపోవటము. అయితే మిగతా ఉన్న రాజకీయ పార్టీలు తీసుకోండి, అలాగే ప్రజలు కానీ వీటిని ఎలా తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్ గా చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది, కొంతమంది నెగిటివ్ గా వస్తుంది. మీరు జాతకం ప్రకారం ఎలా చెప్తారు? పాజిటివ్ గా వస్తుందంటారా, నెగిటివ్ గా వస్తుందా? ఖచ్చితంగా పాజిటివ్ గా వస్తుందండి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం రీసెంట్ గా తీసుకున్నట్టు 1921 నుంచి తర్వాత 52 కానివ్వండి, తర్వాత 2012 కానివ్వండి, 2014 కానివ్వండి, ఈ రోజు 2016లో జరిగినటువంటి గవర్నమెంట్ నిర్ణయాలు కానివ్వండి, ఎన్ని కూడా ఏం తీసుకున్నప్పటికీ కూడా ఆయా సమయాల్లో రాజకీయ పార్టీలు వారి యొక్క అనుకూలతను అనుసరించి, వారి యొక్క అవసరాలను అనుసరించి, రాజకీయ అవసరాలు ఏమైనా ఉంటాయి ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అవసరాలను అనుసరించి, వారి యొక్క ప్రభావాన్ని అనుసరించి కొన్ని రకాల ప్రవర్తించే అవకాశం ఎలాగో ఉంది. అయితే ఎక్కడైతే ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో, ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా పార్టీలు నిర్ణయం తీసుకో తప్పదు, వాటిని అనుసరించి ప్రవర్తించ తప్పదు. ఆ రకంగా తీసుకున్నట్లయితే ప్రజా ఉద్యమాలు జరిగిన ప్రతిసారి కూడా, లేకపోతే శని రాహు కుజుల యొక్క సంయోగం ఉన్న జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శని రాహు కుజుల యొక్క సంయోగం ఏర్పడిన ప్రతిసారి కూడా ప్రజలు ఆయా గవర్నమెంట్ సహకరించడము, లేకపోతే ప్రజలు ఒక ఉద్యమం లాగా ఆయా అంశం మీద సహకరించడము, లేక ఆయా అంశం మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా వృశ్చికంలో ఉన్న శని భగవానుడికి, సింహంలో ఉన్న రాహుకి కుజుడికి సంయోగం అనేది ఏర్పడింది కాబట్టి దీన్ని శపతి యోగం అంటారండి. ఈ యోగం ఏర్పడింది కాబట్టి 100% చెప్పొచ్చు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజల యొక్క మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అత్యక్తి లేదని చెప్పుకోవచ్చండి. సో అయితే ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు మీరైతే? ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మీరు 2 years ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పి. సో ఫ్యూచర్ లో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? రాష్ట్రంలో కానీ, రాష్ట్ర ప్రజల్లో కానీ, లేకపోతే దేశ ప్రజల్లో కానీ, ఎలాగైనా ఇప్పుడు ఏపీ తెలంగాణ కాకుండా దేశం మొత్తంలో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? ఎలాంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది? మెయిన్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే విషయంగా తీసుకున్నట్లయితే అండి, ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఇప్పుడు 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేయిస్తాము అనే ఒక నిర్ణయం తీసుకోవడం ఏదైతుందో ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి నేను జ్యోతిష కోణంలో చూసి నేను చెప్పగలనండి. అంటే భవిష్యత్తులో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటే, అంటే 100 నోట్లు రద్దు చేయడం కూడా, 10 రూపాయల నోట్లు ఇవి కూడా రద్దు చేసే ఉంటాయంటారా మీరు? అలా అని నేను అన్ను, కానీ అవకాశాలు లేకపోలేదండి. వాటికి కూడా అవకాశాలు ఉన్నాయండి. అయితే నేను చెప్పే క్రమం ఏంటంటే, ఇప్పుడు 2000 రూపాయల నోట్లు రిలీజ్ చేశారండి. సమీప భవిష్యత్తులో ఆ 2000 రూపాయల నోట్లు కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయండి. 2000 కూడా తీసేస్తారు. అలాగే 500 నోట్లు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో అవి కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయండి. అయితే తొందరగా జరగకపోవచ్చు, కొంత సమయం పట్టొచ్చు. ఓకే, ఇవి కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయండి. అయితే చివరిగా మిగిలేది ఆ 100 రూపాయలు 50 రూపాయలు దాని కింద ఉన్నటువంటి డినామినేషన్ అయితే అవి ఉండే అవకాశాల నుంచి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పారదర్శకమైన పాలన, పారదర్శకమైన అభివృద్ధి, పారదర్శకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా సమీప భవిష్యత్తులో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్థిరాస్తి వ్యవహారాలు ఏతున్నాయి, ధనం అంతా కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే బంగారం మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈ రోజు మన సమాజంగా తీసుకున్నట్లయితే బంగారాన్ని ఒక ఆభరణంగా కాకుండా ఆ శరీరంలో ఒక భాగంగా భావించేటువంటి సమాజంలో మనం ఉన్నాం.
కాబట్టి దీని మీద కూడా ఒక లిమిటేషన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, బంగారం కూడా మనిషికి ఇంతే ఉండాలి అనేది కూడా పెడతారంటారు. ఆల్రెడీ వార్తలు వచ్చినాయి, నేను గమనించాను. సో వీటి మీద ఇంకొంచెం కఠినతరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే వీటి విషయంలో మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది. కంప్లీట్ చేయండి. సో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది మా బంగారం విషయంలో. కానీ స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతున్నాయో వాడి విషయంలో ఉక్కు పాదం మోపే అవకాశం ఉంది. ఈ కారణం చేత సమీప రోజుల్లో ముఖ్యంగా 2017 మార్చి నుండి 2018 మార్చి లోపల, ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2017 మార్చి నుండి 2017 అక్టోబర్ లోపల ఈ సమయంలో భూమికి సంబంధించిన విషయాల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వారు తీసుకున్న నిర్ణయాల ద్వారా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి అక్రమాలు కానివ్వండి, లేకపోతే బినామీలు కానీ ఎన్ని కూడా రూపుమాపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఈ ఉచ్చికంలో ఉన్న శని భగవానుడికి రాహుతోటి పాటు కుజుడితో సంబంధం వచ్చిన ప్రతిసారి కూడా ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ నవంబర్ 24 నుంచి జనవరి 21 తారీఖు వరకు, ఆ తర్వాత మే 21 తారీఖు నుండి దాదాపు జూన్ 15 తారీఖు వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు, ఇలాంటి సమయంలో చెప్పుకోదైన నిర్ణయాలు, ఇంకా చెప్పాలంటే అమావాస్య పౌర్ణమి గడియల దగ్గరగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో నిర్ణయాలు తీసుకుని ప్రజా జీవనానికి అనుకూలమైనటువంటి పనులు చేయడానికి ఎక్కువ రానున్న అమావాస్యలోనే లేకపోతే 2017లో వచ్చే అమావాస్య అంటారు మీరు? ఖచ్చితంగా చెప్పొచ్చండి. మీరు గమనించినట్లు 2017 నవంబర్ 24వ తారీఖు నుండి 2016 నవంబర్ 24వ తారీఖు నుండి 2017 నవంబర్ వరకు ఈ సమయంలో అమావాస్య పౌర్ణమికి దగ్గరగా, అలాగనే నేను చెప్పినట్టుగా రేపు జనవరి 21 తారీఖు లోపల, అలాగే మార్చి నుండి అక్టోబర్ లోపల, అందున మా జనవరి నుంచి ఫిబ్రవరి లోపల, తర్వాత మే నుంచి జూన్ లోపల, తర్వాత సెప్టెంబర్ టు అక్టోబర్, ఈ సమయాల్లో ఉన్నటువంటి అమావాస్య పౌర్ణమి గడియల దగ్గరలో చెప్పుకోదగిన స్థాయిలో విమర్శనాత్మకమైనటువంటి లేకపోతే ఆలోచించే స్థాయి కొన్ని ఆదేశాలు జారీ చేయడం ద్వారా సమాజ జీవనాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో కానీ, అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న భారతీయ జనతా పార్టీలో కానీ ఎలా చేసే అవకాశం ఉంది? దాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అసలు? ఎస్ అండి, ఖచ్చితంగా మోడీ గారి జాతకంగా తీసుకున్నట్లు వారి జాతకంలో గ్రహాలు చాలా బలంగా ఉన్నాయండి. సో నాయకుడు బలంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలైనటువంటి రాజకీయ పార్టీలు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఏ రకంగా ప్రవర్తన అనేది చేసినప్పటికీ కూడా అది చెప్పుకోదగినటువంటి ప్రభావం చూపించకపోవచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే నేను 2014లోనే చెప్పాను, ఎలక్షన్స్ ముందు నరేంద్ర మోడీ గారికి 280 పైచిలుకు సీట్లు వస్తాయని చెప్పాను. అలాగే సీమాంధ్రలో బాబు గారు గెలవబోతున్నారని చెప్పి విత్ సీట్స్ తో సహా చెప్పాను. అలాగే తెలంగాణ అంతా అందరూ తెలిసిందే. సో ఇవన్నీ కూడా 2014లో చెప్పడం జరిగిందని ఇప్పుడు మరలా చెప్తున్నాను. సమీప భవిష్యత్తులో 2019 ఎలక్షన్ కనుక వస్తున్నాయి, 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే అది అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కూడా వీటి యొక్క ప్రభావం చేత నరేంద్ర మోడీ గారు మరలా గెలుస్తారు, దాంట్లో ఏమాత్రం అంత శక్తి లేదండి. వారి జాతకాన్ని విశ్లేషించి నేను చెప్తున్నమాట, వ్యక్తిగతమైనది కాదండి. సో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు 2019లో వస్తారు, కేవలం ఇప్పుడు ఆయన చేసిన దాని వల్ల లేదండి. అంటే ముండేన్ జ్యోతిష్ సిద్ధాంతం ప్రకారం ఈ శని భగవానుడు కుజుడు రాహు యొక్క సంయోగం వలన ఇది మనం అనుకున్నట్టు 10-30 సంవత్సరాలు జరిగేటువంటి సైకిల్లో భాగంగా ఈ కలయిక జరిగింది. దీనివల్ల గవర్నమెంట్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ తీసుకున్న నిర్ణయాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం శక్తి లేదు. అయితే నరేంద్ర మోడీ గారి జాతకంగా తీసుకున్నట్లయితే వారి జాతకంలో గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి, దాంట్లో ఏమాత్రం శక్తి లేదు. వారి జాతకంలో గ్రహాలు బలంగా ఉండడం కారణం చేత ప్రజెంట్ ఈ నోట్ల రద్దు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిపక్ష పార్టీలకు ఏ రకంగానూ కూడా ఈ మీతగా ఉన్నది ఉండదన్నమాట. ఓకే, ఆ కారణం చేత దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి పనులు చేసినప్పటికీ కూడా, ఎలాంటి వ్యతిరేకత తమ వైపు ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా చూపించినప్పటికీ కూడా అది ఏ రకంగానూ కూడా భారతీయ జనతా పార్టీని కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోబడినటువంటి నరేంద్ర మోడీ గారి జాతకాన్ని కానీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు లేవు. కాబట్టి 2019లో జరిగే ఎన్నికల్లో 100% భారతీయ జనతా పార్టీ గెలవడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ నోట్ల వ్యవహారం పైన. సో ప్రజలందరికీ అసలు ఎప్పుడు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది? ప్రజలందరికీ ఉపశమనం కలిగించే అవకాశం కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పొచ్చండి, జనవరి మాసం ఏదైతే వస్తుందో ఆ జనవరి మాసం నుండి కొంత ఉపశమనం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకో విషయం చెప్పొచ్చు, ఇప్పుడు ఈ రోజున 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం అండి. వారిలో ప్రతి సామాన్య వ్యక్తి అయితే ఉన్నారు, దాంట్లో ఏమాత్రం అతిశక్తి లేదు. బ్యాంకుల దగ్గరికి నుంచోవడం కానీ, ఏటీఎం దగ్గర నుంచోవడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్లయితే
దీనికి మించినటువంటి ఇబ్బందులు రేపు రాబోతున్నాయండి. అయితే భూపరమైన విషయాల్లో, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జీవోస్ పాస్ చేసే అవకాశాల నుంచి చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఉన్నత వర్గాల వారికి, ఎగువ మధ్యతరగతి వారిని మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయండి. ఈ తాత్కాలికమైన ఏ మన చిన్న సామాన్యమైనటువంటి లేక పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ తాత్కాలికమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వీటన్నిటి నుంచి కూడా జనవరి నుంచి వారు ఉపశమనం పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2021 జనవరి నుండి 2021 జనవరి నుండి 24 మార్చి వరకు కనుక తీసుకున్నట్లయితే, ఈ టైం గుర్తుపెట్టుకోండి మీరు, 2021 జనవరి నుంచి 2024 మార్చి వరకు ఈ సమయం కనుక తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వీరు రక్షణ శాఖకు సంబంధించి కూడా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయండి. వారు రక్షణ శాఖకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాంట్లో ఉన్న లోపాలను సవరించే భాగంలో వారు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అవడం కారణం చేత మన దేశ రక్షణ వ్యవస్థ కూడా దృఢంగా మారే అవకాశాలు ఉన్నాయండి. దాంట్లో పెట్టుబడులు కూడా ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఆహారము, వైద్యము ఇలాంటి ఏవైతున్నాయో దీంట్లో ఉన్నటువంటి లోపాలు సవరించే అవకాశం కూడా ఆ టైంలో జరుగుతుందండి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో వాటిలో ఉన్న లోపాలను కూడా ఆయా పార్టీలు సవరించుకునే అవకాశాలు ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి ఏవైతున్నాయో ఇబ్బందికరమైన విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పండి. మీరు గమనించినట్లయితే 2021 ఎప్పుడైతే ఉందో ఈ లోపల ముఖ్యంగా 17-18లో ఆర్థిక రంగంతో పాటుగా తాత్కాలికంగా ఆర్థిక రంగంతో పాటుగా స్థిరాస్తి రంగం కూడా కొంత కుంటుపడే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా స్థిరాస్తి రంగం కుంటుపడే అవకాశం ఉందండి. ఈ కుంటుపడిన వ్యవస్థ ఏదైతుందో 2021 నేను చెప్పిన ఆ సమయం జనవరి ఫిబ్రవరి నుంచి రేజ్ అవుతుంది. 23 కల్లా తారాస్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ఒక స్థిరాస్తి రంగంలో కానివ్వండి, ఒక ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, భారత్ అనేది ఒక తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుంది అని చెప్పి అంటాం ఏమాత్రం. 2024 టైంకి మీరు చెప్పినట్టుగా దేశం ఒక చాలా అభివృద్ధి దేశం నెంబర్ 1 స్థానం కూడా వెళ్తుందంటారు. ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది 2వ విడత, అప్పుడు కూడా మీరు అనుకూల ఫలితాన్ని చూడొచ్చు అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అసలు ఎప్పుడు కుదిరిపోతుంది? ఆల్రెడీ చాలా వరకు రియల్ ఎస్టేట్ అంతా పోయింది, మాక్సిమం లేదు, అసలు రియల్ ఎస్టేట్ అనేది కొనేది లేదు, అమ్మకాలు జరగట్లేదు, ఏమీ లేదు. ఈ టోటల్ ఓన్లీ ఈ నోట్ల రద్దు వల్ల అసలు ఎప్పుడు పుంజుకునే అవకాశం ఉంది? మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడు పుంజుకునే అవకాశం ఉంది అని చెప్పుకోబోయే ముందు ఎప్పటి నుంచి ఇబ్బందికరంగా ఉందని తెలుసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. మీరు గమనించినట్లయితే 2001కి ముందు కొంచెం నత్తనడుగును సాగుతున్నటువంటి పరిస్థితి అండి. మీరు గమనించినట్లయితే 96-97 సుమారుగా ఎగ్జాక్ట్లీ ఇయర్ గుర్తులేదు, ఒకనొక సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో లేకపోతే భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాల్లో కొంతకాలం బ్యాన్ చేయడం కూడా జరిగింది. అప్పుడంతా కూడా రియల్ ఎస్టేట్ రంగం కుంటుపడిందని చెప్పుకోవచ్చు. అంతకాలంలోనే బాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకోవడం, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి రావడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ అభివృద్ధి అనేది నిన్న మొన్నటి వరకు వైఎస్ గారు పరపంచబోయే ముందు వరకు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వారు మరణించారో ఆ తర్వాత కొన్ని జరిగినటువంటి సైమండస్ గా జరిగినటువంటి సంఘటనల కారణం చేత రియల్ ఎస్టేట్ రంగం కొంచెం కుట్టుబడిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా ఈ ఉత్తాన పతనాలు అనేవి సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనుక గ్రహాల పరంగా తీసుకున్నట్లయితే నేను చాలా స్పష్టంగా దీని గురించి స్టడీ చేయడం జరిగింది, చాలా లోతైన పరిశోధన చేయడం జరిగింది. 2017 మార్చి నుండి 2017 అక్టోబర్ వరకు, ఇంకా చెప్పాలంటే దాని యొక్క తీవ్రత 2018 ఏప్రిల్ వరకు, ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగం అనేది బాగా కుంటుపడే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, కుంటుపడినప్పటికీ కూడా ఎప్పుడైతే 2021 ఇందాక మనం అనుకున్నాం 2021 జనవరి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆర్థిక రంగంతో పాటుగా స్థిరాస్తి రంగం కూడా ఊపందుకొని 3 పువ్వులు 6 కాయలుగా సుభిక్షంగా వర్ధిల్లడానికి అవకాశాలు ఉన్నాయండి. దాంట్లో ఏమాత్రం శక్తి లేదనమాట. రైట్, ఈ నోట్ల రద్దు వల్ల 2019 ఎలక్షన్స్ ముఖ చిత్రం అసలు ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా దీని గురించి నేను 2014 ఎలక్షన్స్ ముందు నేను ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లు చెప్పడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఆర్థిక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోయే అవకాశాల నుంచి నేను చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థీకృత లోపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రూపుమార్చుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కనుక తీసుకున్నట్లయితే 2019లో రాజకీయ పార్టీలు తమ ఖర్చును తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరైతే జెన్యూన్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే రాజకీయ ముఖచిత్రంపైకి
వచ్చే అవకాశాల నుంచి చెప్పుకోవచ్చు అనమాట. ఆ రకంగా రాజకీయాలు కూడా ప్రక్షాళన జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. నిజమైన సమర్థులు, విద్యావంతులు మాత్రమే రాజకీయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా అప్పటికి పరుచుకుని ఉంటారు, అంతే కదా మీరు చెప్పారు. చైతన్యవంతులు అయిపోతారండి, దాంట్లో ఏమాత్రం అతిశక్తి అనేది లేదండి. 2019 ఏప్రిల్ 6 మే నెలలో జరిగేటువంటి ఎలక్షన్స్ లో ప్రజలంతా కూడా చైతన్యవంతులు అవుతారు, దాంట్లో ఏమాత్రం శక్తి లేదు. అలాగనే రాజకీయ ముఖచిత్రం మారుతుంది, సమర్థులైనటువంటి విద్యావంతులైన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు, తద్వారా సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. సో కేవలం ఈ నోట్ల రద్దు జాతకానికి సంబంధించి జరిగిందంటారు మీరు? జ్యోతిష కోణంలో కనుక తీసుకున్నట్లయితే, నేను ఒక జ్యోతిష పండితుడిగా చెప్పేది ఏంటంటే, ఈ రోట్ల రద్దు ఏదైతే ఉందో ఇది 2014లోనే గెలిచేసిందండి. 2014లోనే మీరు చెప్తారు? 2014లో నేను చెప్పేసాను దీని గురించి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసాను. ఆ రోజు మీరు గమనించినట్లయితే 2014 డిసెంబర్ 21 తారీఖు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానండి. 2014 డిసెంబర్ 22 తారీఖు నా పేపర్లో వచ్చిందండి, మీరు గమనించవచ్చు అనమాట. సో అప్పుడే నేను చెప్పాను, ముండేన్ జ్యోతిష సిద్ధాంతం ప్రకారం, కనినికా నాడి, కశేరుకా నాడి సిద్ధాంతం ప్రకారం, అలాగే నిమిత్త నాడి సిద్ధాంతం ప్రకారం నేను ఏదైతే పరిశోధన చెప్పానో ఆ రోజు చెప్తూ ఏం చెప్పానంటే, రాబోయే రోజుల్లో ఆర్థిక రంగంలో చెప్పుకోదగిన మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ పెద్ద నోట్ల రద్దు కూడా జరిగే అవకాశం ఉంది. మీరు గమనించినట్లు నేపాల భూకంపాల గురించి, చెన్నై వరదల గురించి విత్ డేట్స్ సహా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అవునండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్పెషల్ డిస్కషన్ లో వచ్చి పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాటి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు స్నేహ టీవీ. న్యూస్ ఇస్ రైట్.